ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. అందరు ఎట్లున్నారు? చలో ఇక అయితే మస్తుగున్నా నేనైతే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇయాల్టి మన హెడ్ లైన్స్ ఏందో చూసేయండి. ఏంది ఎవరు సపోర్ట్ చేస్తలేరు? చాలు చేద్దామా వద్దా? చలో రైట్, ఇక హెడ్ లైన్స్ ఒకటేనుక ఒకటి సురు చేసేయండి. దూసుకెళ్తున్న హైడ్రా కబ్జా బిల్డింగ్లు కదం, వారే వా అంటున్నారు చూసిన జనం. బ్యాంకుల పరేషాన్ చేసిన 6 అడుగుల పాము, అది పోయేదాకా మేము బ్యాంకుకు అస్సలు రాము. మెట్రో పార్కింగ్ పైసలతోని ఓ పెద్ద పంచాయతీ, ప్రయాణికులకు ఏంది ఈ గతి? అర్థం కానట్టున్నాయి మన తానా ఆనలు, మస్తు పరేషాన్ అవుతుండ్రు పట్నం ప్రజలు. సైన్మాలకు జాతీయ అవార్డులు, మస్తు ఖుషి అవుతున్నారు ముచ్చటైన అభిమానులు. రైట్, ఇక హెడ్ లైన్స్ అయిపోయినట్టే కదా. చలో వార్తలు చాలు చేద్దాం. ముందుగా మనం దేని గురించి మాట్లాడుకుందాం? గీ నడుమ మన సోషల్ మీడియాలా గట్లనే టీవీలా వార్త పేపర్లో కూడా ఒక ముచ్చటైతే మస్తు చక్కర్లు కొడుతున్నదోల్లా. గదేందంటే ఇప్పుడు మన పట్నంలా జర ఇంత స్థలం ఖాళీగా కనబడితే చాలు కబ్జా చేసుడు, బిల్డింగ్ లేపుడు. సరే గీ ముచ్చట గిట్లు ఉన్నది, గది మనకు తెలిసిందే గాని గీ నడుమ చీరలను కూడా గతం చేస్తున్నారు, ఇల్లులు కడుతున్నారు. ముచ్చట సమజ్ కాలేదు కదా. ఇగో మా అన్న చెప్తాడు వివరంగా ఇనుండ్రి. ఈ నడుమ మన సోషల్ మీడియాలో గట్లనే టీవీలో వార్తా పేపర్లా కూడా ఓ ముచ్చట మస్తు చక్కర్లు కొడుతున్నది. అది ఏంటంటే ఇప్పుడు మన పట్నంలో జర్రంత స్థలం ఖాళీగా కనబడ్డదంటే కథం కబ్జా చేసుడు, బిల్డింగు లేపుడు. సరే ఈ ముచ్చట గిట్లున్నది, ఇది మనకు తెలిసిందే కానీ ఈ నడుమ చెర్లను కూడా కథం చేసి మంచి ఇల్లులంగా ఆడుతున్నారు. ముచ్చట సమజ్ కాలే కదా. ఓ పారికి వీడియో చూడండి. అరే వా, చూసినారులా గా హైడ్రా మిషన్ ఏ తిరిగా బిల్డింగ్లో కూలగొడుతున్నదో. రైట్, ఇక్కడ మసలు ముచ్చట ఏంటంటే ఈ నడుమ ఎక్కడన్నా చాలా రోజుల సంది జర్రింత జాగా కనబడితే కబ్జా చేసుడు, ఇల్లు లేపుడు. సరే స్థలం ఉత్తావు దొరికింది కాబట్టి ఇల్లు లేపారు, కానీ మనోళ్ళ తెలివి మేధావుల కన్నా ఎక్కువ అన్నట్టుగా ఉన్న చెర్లను కూడా పూడ్చి బిల్డింగ్లు లేపుతున్నారు కొంతమంది బడాసార్లు. ఇక మంచి చెడో తెలియదు కానీ ఇప్పుడు హైడ్రా అనే మిషన్ కబ్జా చేసిన ఇళ్లను కూలగొట్టినోనికి అయితే ఏమో లెక్కనే కనబడుతున్నది. పొండ్రి ఇప్పుడు మన హైదరాబాద్ తీరు ఎట్లున్నదంటే 1-2 రోజులు కాదు, కనిపిస్తే ఖతం చేసినా అన్నట్టుగా నడుస్తున్నది. అయితే ఎక్కడైనా కబ్జా చేసిన భూములు కనబడ్డా, ఇల్లు కట్టుడు చాలు చేసిన ఖతం కంప్లైంట్ వచ్చడే లేటు. గా భూమి ఇవ్వలేదు ఏం కథ అని ఆలోచన పక్క పెట్టి పడారు కూడా కూడగొట్టుడు, ఎక్కువ మాట్లాడితే మట్టి కూడా లేకుండా బిల్డింగ్లు ఖతం చేసిరు. అయితే గీ లెక్కన ఓ పెద్ద సార్ కూడా కంప్లైంట్ ఇచ్చిండు. అయ్యోగా సార్ ఎవరో కాదు, ఈ నడమ రాజకీయాలలో మస్తు ఫేమస్ అయ్యిండు. సార్ పేరు దాను నాగేందరు. గా ఎమ్మెల్యే సార్ కూడా అగో ఈ కబ్జా చేసిన బిల్డింగ్ మీదే అని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే, నా భూముల మీద కట్టినా లేకపోతే నా ఇల్లు మీద ఎవరైనా చేసినా అస్సలు ఇక మంచిగా ఉండదు అని చెప్పేసి సారు వార్నింగ్లు ఇస్తే, ఇక ఈ సార్ ముచ్చట గిట్టుంటే ఇక రంగనాథ్ సార్ మాత్రం ఎవరైనా నిడిచిపెట్టేది లేదు. సర్కార్ అన్ని తీర్ల సవలతులు పర్మిషన్లు నాకు ఇచ్చేసింది ఇక అని చెప్పేసి సారు మంచిగా సవాల్ తీసుకుంటా పని దగ్గరుండి మరీ చేపిస్తున్నాడు ఫోన్లు. ఇక మొత్తానికి ఏదేమైనా ఈ హైడ్రా అనే ఆలోచన మంచిగా ఉన్నది. దీనికి ఇట్లనే ఇంకింత ముందు తీసుకపోతే మంచి ఆలోచన అనేది చెప్పొచ్చు అని మొత్తం పబ్లిక్ అంటున్నారు. వారెవ్వా, ఈ నడుమ మనుషులంతా ఇల్లు విడిచిపెట్టి ప్రకృతిలోకి పోతుంటే ప్రకృతిలో ఉన్న కొన్ని ఇండ్లకి వస్తున్నాయి. ఇక మంచో చెడో తెలియదు కానీ ఈ నడుమ చాలా విచిత్రమైన ఇంతలైతే మస్తుగా అయిపోతున్నాయి. రైట్, ఇక్కడ ముచ్చట ఏంటంటే ఒక అన్నకి ఓ బ్యాంకులో ఏం అన్యాయం చేసిండ్రో ఏందో ఏమో గాని అన్నకు వచ్చిన ఆలోచనకి గట్లనే ఆ ధైర్యానికి సలాం కొట్టాలి. వామ్మో వామ్మో, గా వీడియో చూడగానే నాకైతే మస్తు పరేషాన్ అయిపోయింది. ముచ్చట మొత్తం నువ్వే చెప్పుడేనా, మాకేమైనా చూపెట్టేది ఉన్నదా అనే కదా మీ ఆలోచన అంతా. ఇక ఆలస్యం చేయకుండా చూసేయండి.
వారే వా ఈ నడుమ మనుషులంతా ఇల్లు ఇచ్చిపెట్టి ప్రకృతిలో పోతుంటే ప్రకృతిలో ఉన్న కొన్ని ఇండ్లకు వస్తున్నాయి. ఆగో మంచి వస్తాడో తెలియదు కానీ ఈ నడుమ చాలా విచిత్రమైన వింతలు మస్తుగా అవుతున్నాయి. రైట్, ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఒక అన్నకి ఓ బ్యాంకు వాళ్ళు ఏం అన్యాయం చేసిండ్రో ఏమో కానీ అన్నకు వచ్చిన ఆలోచనకు గట్లనే ధైర్యంకు సలాం కొట్టాలి. రైట్, ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే ఆగో బ్యాంకు వాళ్ళు అన్నకు ఏమైనా అన్యాయం చేసిండ్రని అందుకే అన్న పాము తీసుకొచ్చి బెదిరిస్తున్నానని నా లెక్కనే మీరు కూడా పప్పుల కాలేశారు. ముచ్చట ఏంటంటే విశాఖపట్నం దగ్గర బ్యాంక్ ఆఫ్ బరోడా అనే ఆఫీసులో రికార్డులు మారలేద్దామని చూసేసరికి అక్కడ పనిచేసేటోళ్లకు పరిచయం చేసే పాము కనబడింది. వామ్మో వాయు అని కేక పెట్టి అన్నకు ఫోన్ కొడితే నిమ్మలంగా వచ్చి ప్యాంటుకున్న బెల్ట్ తీసి చేతిలో పట్టుకున్నట్టు అన్న సప్పుడు చేయకుండా పామును పట్టుకున్నాడు. అయ్యో అంత మంచిగా ఉన్నది అని పాములు పట్టుకునే అన్న నీకు ఈ పాము కాటేయదా అని గట్లా నిమ్మలంగా ఉన్నావు ఏందని చెప్పేసి పక్కనున్న పెద్ద సార్లు అడిగితే జర విషపూరితమైనదే కానీ పాము ఏం చేయదు, మీరు ఏం పరిచయం కావద్దని అన్న నిమ్మలంగా చెప్పుకున్నాడు. ఇక గట్లనే చెప్పుకుంటే నిమ్మలంగా బయటికి తీసుకొచ్చి వాళ్ళ రికార్డులో నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి మంచి చెడు మాట్లాడి చెట్లు చేమలు ఉన్న దగ్గర ఇడిచిపెట్టి నువ్వు ఇంటికి పో టాటా అని చెప్పేసి బ్యాంకులో నిమ్మలం చేసిండు. ఇక్కడ కనబడే అన్న చూసినారులా ఇవాళ రేపు మనుషులు అడవులకు పోతే అడవుల్లో ఉన్న జీవరాశి ఇళ్ళకు రాబట్టే. ఇక ఏదేమైనా చేసిన తప్పులకు నొప్పి భరించాలన్నట్టుగా మన జాగ్రత్తలో మనం ఉంటే ఇంకింత ఉత్తమం అని అంటున్నారు వీడియో చూసిన పబ్లిక్. ఇప్పుడు మన పట్నంలో ఈ బండ్లకు సంబంధించిన చాలా రకాల లొల్లులు గట్లనే ఈ చిత్రమైన ఇంతలు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. బైక్ లొల్లి చూసిండ్రు కదా, బస్సు లొల్లి చూసిండ్రు, కార్ పంచాయతీలు చూసిండ్రు, మెట్రోల లొల్లి ఎప్పుడైనా చూసిండ్రా? ఏంది చూడలేదా? అయ్యో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న ముచ్చట గిదే కదా, అట్లా ఎట్లా మర్చిపోతారు? సరే గీ పంచాయతీ ఏందో మనం కూడా ఓ పారి అరుచుకొని వద్దాం పండ్రి. అట్లనే విచిత్రమైన ఇంతలు మనం ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నాం. బైకులోళ్ళు చూసినాం, బస్సులోళ్ళు చూసినాం, కారు పంచాయతీ కూడా చూసినాం. ఇక మెట్రోలలో ఎప్పుడైనా చూసినరా? ఏంది చూడలేదా? అయ్యో ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న ముచ్చట గిదే కదా, అట్లెట్లా మర్చిపోతారు? సరే ఇక పరిచయం పడాల్సిన పని ఆలోచన చేయాల్సిన అవసరం అసలుకే లేదు. ముచ్చట చెప్తాం ఉంటుంది. ఇప్పుడు మన పట్టణంలో ఉన్న ట్రాఫిక్ ఎటైనా పోదామన్నా ఎటైనా తిరుగుదామన్నా గా బండ్ల మధ్య ట్రాఫిక్లోనే సగం దినం గడిచిపోతున్నది. అందుకోసమే చాలా మందికి నడువ మెట్రో ఎక్కి పనులు జల్దీ ఖతం చేసుకుంటున్నారు. ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ దూరం ప్రయాణం చేసి టైంకు చేరాలంటే గది మెట్రోతోనే అవుతుంది. కానీ ఇప్పుడు మెట్రో దాన కూడా ఓ ఫిట్టింగ్ పెట్టిండ్రు. మొన్నటి వరకు బండ్ల పార్కింగ్ పక్కనే చేసుకునేది, నిమ్మలంగా పోయి పరిచయం లేకుండా వచ్చి బండ్లు తీసుకుని ఇల్లు చేరుకునేది. కానీ ఈ నెల 25కి వెళ్ళి అట్లా కుదరదు అన్నట్టు అగో డెవలప్మెంట్ అవుతున్నది, మాకు ఇట్లా పైసలు వస్తే మంచిగా ఉంటుందని ఆలోచన చేసిండ్రో ఏమో కానీ ఇప్పుడు బండ్లకు పార్కింగ్ కూడా పైసలు కట్టాలన్నట్టు. అగో చూడుర్రి, అగో ఇక్కడ చూడుర్రి. అరే వాని అవ్వ అగో 2 గంటలకేమో 10 రూపాయలు అంట. ఇక 2 గంటల నుంచి 3 గంటలు పెడితే 15 రూపాయలు అట. 3 గంటల నుంచి 4 గంటలు చేరితే 20 రూపాయలు. ఇక 4 గంటల నుంచి 12 గంటలు బండ్లు పార్కింగ్ చేస్తే 25 రూపాయలు. అగో ఇదేమో 2 గిర్రల బండి అన్నట్టు. ఇక పక్కన చూస్తే కనుక పెద్ద పెద్ద కార్లతో మాత్రం ఇంకెక్కువ ప్రైజే ఉంటుంది అన్నట్టు. అరే వా ఇక చూసిన ఆరులా ఈ మెట్రో దగ్గర కూడా పార్కింగ్లకు పైసలు పెడితే వచ్చేపోయే ఖర్చులకు తినే తిండికి ఏం వెళ్తుందని చెప్పేసి చాలా గరం అవుతున్నారు గడుపున్న పబ్లిక్. అరే ఈ కోస ఎక్కితే ఆ కోసకు దిగి చేసుకునే కొలువులు మాకు వచ్చే జీతాలలో సరిపోవు. అరే మళ్ళీ ఇప్పుడు గీ కథ అయిందని చెప్పేసి మస్తు గరం అవుతున్నారు మెట్రో దగ్గర ఓ పార్కింగ్ చేసే ప్రయాణికులు. సరే ఇక అయ్యింది ఏదో అయింది, మరి మా బండ్లకు పెద్ద షెడ్ కావాలి, పెట్రోల్ దొంగతనాలు కావద్దు, హెల్మెట్ హ్యాండిల్కే ఉండాలి, అన్ని తీర్ల సవలతులు కల్పిస్తే ఇక గా పైసలు పెట్టడానికి కూడా మేము సిద్ధమే అని చెప్తున్నారు గరం మీద ఉన్న ప్రయాణికులు. అదేందో కానీ ఈ నడుమ ప్రజలకు అక్కడికి వచ్చే పనులు చేయండి అని అడిగితే ఆగమాగం పనులు చేస్తున్నారు. ఏందని మస్తు గరం అవుతున్నారు ఈ వీడియో చూసిన నెటిజన్లు. చలో ఇవాళ మన బరాబర్ ముచ్చట్లలో చిటుకు పట్టుకు వార్తలు గట్లనే సోషల్ మీడియాలో హల్చల్ చేసే వైరల్ వీడియోలు ఏమైనా ఉంటే 1-2 చూసేయండి.
ఆగో అరే నీ అక్క గిదేంద్రో ఇగో ఈ పాము కొట్లాట అన్నంగా పక్కన ముంగేసి ఉండాలని గిడ ఎలుకున్నదేంది అరే రే నీ అక్క అగో పాము దానంతటా అది పోతే ఎలుక దీనెమ్మడిపోతుంది ఏంద్రో అరే నీ అక్క ఇది ఎక్కడ కథ అని అనుకుంటున్నారులే అగో గట్ల కాదు పాము నోటి దగ్గర ఏమున్నా చూడరి అగో ఎలుక పిల్లు ఉన్నది అన్నట్టు అరే నీ అక్క నా పిల్లని తీసుకుపోతుంది ఏందని చెప్పేసి ఓ తల్లిలేక ఆలోచన చేసి ఇక నాకేమైనా మంచిదని దాన్ని తోక కడిగిపోయి ఆగమాగం చేసి ఇక మొత్తానికైతే ఎలుక పిల్లని దక్కించుకున్నది అయినా కూడా దాన్ని ఇడిచిపెట్టకుండా చెట్ల పోంటి పొదల పోంటి ఉరికిత్తనే ఉన్నది చూసి నా రోజుల అరే వా ఈ చిన్న వైరల్ వీడియో మన సోషల్ మీడియాలో పెట్టంగానే ఇప్పుడు మన సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతుంది అగో గిన్నె మనం అర్థం చేసుకోవాల్సిన ఇంకో ముచ్చట ఏంటంటే అగో KGF 2 అనే సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది కదా నువ్వులా ఈ లోకంలో తల్లికి మించిన పోరాట యోధురాలు ఇంకెవ్వరు లేరని అగో డైలాగు ఈ వీడియోని చూస్తే అచ్చు ఉద్దినట్టే ఉన్నది ఫోన్రీ అంత మంచిగా ఉన్నది ఇక ఏదేమైనా బిడ్డను కాపాడుకోవాలంటే తల్లి దేనికైనా పోరాడుతుంది దేనికైనా తెగిస్తుందని మల్లోపారికి వీడియో నిజం చేసిందని చెప్పేసి చాలా మంది నెటిజన్లు కామెంట్ పెడుతున్నారు మరి ఈ వీడియో చూసినాక మీకేమనిపించిందో కామెంట్ పెట్టుండ్రి పులితోటి ఫోటో దిగాలి లేకపోతే వీడియో తీసుకోవాలి గంతగాని నేను సెల్ఫీ తీసుకుంటా దాన్ని ముట్టుకుంటా దానికి పాలిస్తా అంటే అదొకుంటా నాదులా ఒక గట్లనే గీడ ఒక వీడియో మన దగ్గర మస్తు వైరల్ కొడుతుంది యుఎస్ అంటే పక్క దేశంలో కోహనిక్ అనే ఒక జూన్లో అగో ఈ పెద్ద ఘటన జరిగింది అయితే ఏమైందంటే గాడు ఉన్న ఒక ఆడపిల్ల అగో గిదేదో మంచిగా ఉన్నది బెంగాల్ టైగరు అరే అవ్వ దాని దగ్గర ఇవ్వకపోతే ఇట్లా ఫోటోలు పెట్టాలి గ్రూప్లో వాట్సాప్లో రీల్స్ మొత్తం షేర్ చేయాలని అనుకున్నది ఏమో కానీ దగ్గరికి పోయి అగో ఏలు పెడుతుందట ఇక చూసింది అరే అక్క ఈ పిల్ల నా దగ్గరికి వస్తుందని బెంగాల్ టైగర్ ఆయనత ఏలు పట్టుకుందాం అనుకున్నది జర్రింత మిస్గానే పొల్ల బయటపడ్డదని చెప్పొచ్చు అగో చూసినారులా అక్క వన్యప్రాణుల కడిగినప్పుడు దూరంకి వెళ్ళి చూడాలి సంబరపడాలి కానీ గట్లా దగ్గరికి పోతారా ఆయనతో చేయి కోరికి లోపలికి గుంజకపోతే ఏంది పరిస్థితి అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియా నెటిజన్లు మస్తు గరమవుతున్నారు పొల్ల మీద కానీ ఏదేమైనా ఇగో గిసొంటి పనులు మాత్రం అసలు చేయొద్దని చెప్పేసి చాలా మంది గరం కూడా అవుతున్నారు మరి మీరేమంటారో మా లోపల కామెంట్ రాసేయండి అరే ఏం వీడియోలు రా నాయన ఈ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేయడానికి చిన్న పొరాల కొంచెం మొదలు పెడితే పండు ముసలాల దాకా ఎవ్వరు తగ్గుతలేరు అరే ఏది పడితే అది చేసుడు ఏది అసలు ఏం చేస్తున్నారో అర్థమై పాడెత్తలేదు అగో గాలెక్కనే ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు చక్కర కొడతాయి ఇక్కడ ముచ్చట ఏంటంటే అగో గిడ చూడు ఆంటీ ఏం చేస్తున్నదో అరే నేను హైవేల పక్కన జర్రింతసేపు బండి ఆపితేనే పానం అంతా గజగజనుకుతుంది అట్లాంటిది వర్షం వస్తుంది ఈ టైంలో చుమ్ము ఒక మంచి సాంగ్ పెట్టుకొని పాట ఎత్తి ఇంకా మంచిగా ఉంటుంది అని అనుకున్నదేమో కానీ అవి అట్లా కారు దిగి ఆంటీకి అట్లా డ్యాన్స్ చేసరికి వచ్చేటోళ్ళు పర్షానా కూడా కాకుండా జరిగినంత గరం కూడాలు అరే ఏంది ఆంటీలు ఎక్కున్నావు నువ్వు ఇట్లా డ్యాన్స్ వేసేది ఈ హైవే ఆయనతో పుసుకునేమన్నా యాక్సిడెంట్లు అయితే ఏంది పరిస్థితి అని చెప్పేసి మస్తు గరం అవుతున్నారు అవి చూసిన ఆరులో ఇవాళ రేపు ఆంటీలు కానీ అమ్మాయిలు కానీ మొగోలు కానీ ఎవ్వరు చూడు రీల్స్ చేయడానికి బాణాలకు కూడా తెగిస్తారు అవో గా తిరుగున్నది మన సోషల్ మీడియా ఈ వీడియో మరి ఈ వీడియో గురించి మనం మీరేమంటారో కింద కామెంట్లు పటపట రాసి పెట్టండి అబ్బాబ్బా ఏం వానరా నాయన అరే 2-3 రోజుల సంది వాన ముసరిపోతే పాపం అనుకోరాదుండ్రి ఉదాహరణ ఒకటే వాన బయటికి ఉదామంటే మస్తు ఆలోచన చేయాల్సి వస్తుంది అరే ఒక్క నిమిషం కూడా ఆగకుండా ఉదాహరణ ఒకటే కొట్టుడు ఏం కొట్టుడు రా నాయన అటమైన ఆగమైన వాన ఇక మన పట్టణంలో అయితే ఈ వానలు పడితే మస్తు తిప్పలే పోండ్రి బయటికి వెళ్ళరాదు లోపలికి పోరాదు అటు చూస్తే వాన మళ్ళీ దాని ఏమంటే చలి కాలు రెక్కల అన్నవి వణికిపోతున్నాయి పోండ్రి ఇక
ఇక్కడ అసలు ముచ్చట ఏంటంటే 2 రోజుల సంధి పడే వానలకు పట్నంలో పబ్లిక్ మస్తు తిప్పల పడుతున్నారు. అవు ఉత్త టైంలోనే పట్నంలో మస్తు ట్రాఫిక్ ఉంటుంది. ఇక ఇప్పుడు మళ్ళీ దానికి తోడు వానలు పడేసరికి పట్నం పబ్లిక్ మస్తు గోస అవుతున్నది. ఇక పొద్దుగా లేచి కొలువు బయటలకైతే చాలా తిప్పలు అవుతున్నది. మొత్తానికి ఏదేమైనా ఓ పబ్లిక్ జర పైలం 1 గంట అటు ఇటు అయినా వచ్చే నష్టం ఏం లేదు. కానీ జర నిమ్మలంగా పోండ్రి, అసలే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు. ఇలా మేము చెప్పే ముచ్చట ఏంటంటే ఇక ఎట్లాగూ ఆనకాలం అయితే బయటికి పోయేటప్పుడు చేతిలో చెత్తిరి ఇన్ని నీళ్ళ బాటిల్ పట్టుకొని చాలుగాండ్రి. జర్రింత వాన ఎక్కువైనట్టు అనిపిస్తే సప్పుడు చేయకుండా ఇంట్లోనే ఉండరి. రోడ్లు దాటేటప్పుడు చూసిపోండ్రి, చెట్ల కింద స్తంభాల కింద అసలే ఉండకుర్రి. భద్రం పట్నం పబ్లిక్ ఆలోచన చేసి అడుగేయుండ్రి. రైట్గా ముచ్చట సమాజం అయినట్టున్నాయి కదా. మన తాన ఎన్ని తీర్ల అవార్డు వచ్చినా సెంటర్కి వెళ్ళొచ్చే అవార్డుల కోసం మస్తు ఆలోచన చేస్తారు మన దగ్గర హీరోలు, సినిమా తీసే డైరెక్టర్లు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన ముచ్చట ఏంటంటే ముందుగా మనం సినిమాల గురించి మాట్లాడుకుందాం. మలయాళంలో తీసిన అట్టం అనే సినిమా ఇప్పుడు దేశంలోనే తోపు సినిమా అన్నట్టు. అవు మనుషులు ఎట్లుంటారు, మనుషుల ఆలోచన ఏంది, మంచి చెడు ఏందని చెప్పేసి చాలా చక్కగా చూపెట్టరు ఈ సినిమాల. ఇక తెలుగు సినిమాకు కూడా ఒక అవార్డు వచ్చింది అన్నట్టు. నిఖిల్ సార్ తీసిన కార్తికేయ 2కు మంచి సినిమా ఒక గుర్తింపు వచ్చింది. మన తెలుగు హీరో సంబరం పారు చూడు రే తిరుగున్నదో. నమస్తే అండి, నేను మీ నిఖిల్ని. ఇందాకే ఒక అద్భుతమైన న్యూస్ వినడం జరిగింది. మన సినిమా కార్తికేయ 2 నేషనల్ అవార్డు గెలుచుకుందని. చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోషాన్ని మీతో పంచుకోవడానికి వెంటనే ముందుకు వచ్చాను. ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్ అవ్వడం అండ్ ఈ అవార్డు రావడానికి క్రెడిట్ మా ఎంటైర్ టీమ్ అండి. మా ప్రొడ్యూసర్స్ అభిషేక్ అగర్వాల్ గారు, విశ్వప్రసాద్ గారు, వివేక్ గారు, అలాగే మై బ్రదర్, మై మ్యాన్, మై డైరెక్టర్ చంద్రమోహన్ గారు ఇంత మంచి సినిమాని తీసి ఆయన రాశారు. అలాగే మా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్, మా మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ, ఇంకా పేరు పేరున అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా డిఓపి కార్తీక్ ఘట్టంనేని అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. అగో గట్లుంటుంది మన తెలుగు సినిమా అంటే. ఇక ఈ ముచ్చట్ల సెంట్రల్ చేసిన ఆలోచనకు గట్లనే తీరుకు సలాం కొడుతున్నారు మన తెలుగు సినిమా అభిమానులు. ఇక ఈ ముచ్చటకి ఇట్లుంటే తమిళంలో పొనేనియన్ సెల్వాన్ అని 1 నెంబరు, కన్నడలో KGF 2, హిందీలో గుల్మోహర్ సినిమాలకు జాతీయ స్థాయి అవార్డులు వచ్చినాయంట. అగో గిన్నె మళ్ళీ తోపు యాక్టర్ ఎవలా అని ఆలోచన చేస్తున్నారులే. అగో ఈ తోపు యాక్టర్ అవార్డు ఎవరికి వచ్చిందంటే కాంతారా సినిమా తీసిన రిషబ్ శెట్టి సార్కు. అయితే గిన్నె హైలైట్ ఏంటంటే సారా యాక్టర్ గట్లనే సినిమా తీసిన డైరెక్టరు. కానీ సార్కు చిన్నప్పటి సంది కాని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చిందంటే చాలా గిరేట్ కదా అని చెప్పేసి అభిమానులు మస్తు ఖుషి అవుతున్నారు. ఇక డ్యాన్స్ మాస్టర్లు, కొరియోగ్రాఫర్ లెక్క జానీ మాస్టరు, పాటలు పాడులాల అజిత్ సారు, బ్యాక్గ్రౌండ్ కొట్టులాల మన AR రెహమాన్ సారు, ఇక బెస్ట్ హీరోయిన్ కింద నిత్య మీనన్ హీరోయిన్. ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒకటారు చెప్పుకుంటూ పోతే చాలా మందికి చాలా తీర్ల అవార్డులు వచ్చినాయి. కానీ ఏదేమైనా అవార్డులు వచ్చినాక చాలా మంది సెలబ్రిటీలు అట్లనే చూసిన అభిమానులు మస్తు ఖుషి అవుతున్నారు. ఇక ఈ ముచ్చటినాక మేమైతే ఇంకా మస్తు సంబరపడ్డాం. అవార్డు వచ్చిన వాళ్ళందరికీ మా బరాబర్ ముచ్చట తరపున శుభాకాంక్షలు. రైట్, అన్ని చెప్పుకున్నట్టే కదా. ఇంకేమైనా మిగిలిన ముచ్చట్లుంటే మళ్ళా చెప్పుకుందాం. ఇక టైం అయిపోయింది కదా వల్ల మనం మళ్ళా బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. నేను పోయేస్తా ఇక మరి. నమస్తే.